గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నా. ఇది పపాయాతో ఒక మంచి చేయబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ బనానా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది పపాయ అండ్ బనానా చాలా స్వీట్గా ఉంటుంది కదా, సో ఇందులో ఎక్కువగా షుగర్ అయితే యాడ్ చేయక్కర్లేదు. బట్ స్టిల్ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్టీ తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వీటిలో కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చిల్డ్ మిల్క్. ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఎలా అయిందో చూపిస్తాను. ఇప్పుడు వీటిలో షుగర్ సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి. ఇన్ కేస్ సరిపోతే మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోండి. ఓకేనా? షుగర్ అయితే సరిపోయింది. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, ఇలా చూస్తుంటే చాలా టేస్టీగా ఉంది. జస్ట్ ఈ విధంగా టేస్ట్ చేస్తేనే. చూడండి, 1 pinch ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల షుగర్ తక్కువ పడుతుంది అన్నమాట, లేకుంటే ఎక్కువ షుగర్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నింటిని ఐస్ క్రీమ్ మౌల్స్లోని వేయించుకుందాం. ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడం. చూడండి, వీటిని ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకుందాం. వీటిని డీమోల్డ్ చేసుకుందాం. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.